హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? సో నేను మా అమ్మ వాళ్ళది హోమ్ టూర్ వీడియో చేస్తున్నాను కదా లాస్ట్ వీక్ 2 వీక్స్ అవుతుంది. సో ఆ వ్లాగ్లో చెప్తున్నాను అన్నీ ఉన్నాయి కానీ ఒక ఓన్ హౌస్ ఉంటే చాలా బాగుంటుంది, అదొక్కటే మాకు లేదు అని చెప్పేసి అన్నాను కదా. దేవుడి దేవల్ల ఒక్కటి కూడా ఫుల్ఫిల్ అయితే చాలా సంతోషం అని చెప్పేసి. సో దేవుడు కరుణించారండి. ఏంటంటే సో మనకి ఇప్పుడు సీఎం జగన్ గారు ఇల్లు లేని వారికి సొంత ఇల్లులు ఇచ్చారు కదా. సో దాంట్లో అమ్మకి అనేది ఓన్ హౌస్ వచ్చిందనమాట. సో ఇది అమ్మది. సో అమ్మకి ఒక ఓన్ హౌస్ అయితే వచ్చేసింది ఫైనలీ. చాలా 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 హ్యాపీ. కానీ ఇందులో ప్లస్ ఉంది, మైనస్ రెండు ఉన్నాయి. నేను చెప్తాను అది కూడా. సో ఫస్ట్ అయితే నేను మీకు అమ్మకు ఏదైతే హౌస్ ఇచ్చారో అది చూపిస్తాను. సో చిన్నదైనా కానీ ఈ రోజుల్లో ఒక చిన్న ఇల్లు ఉన్నా కానీ చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మనకు రెంట్లు అనేవి అంత ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో చిన్నది ఉన్నా కానీ మనం అడ్జస్ట్ అయ్యి అందులో ఉండడమే చాలా మంచిది. సో ఇక్కడైతే మా అమ్మ ఇల్లు చూసుకొని సంతోషపడిపోతుంది. సో ఇదేంటంటే ఇది బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. హౌస్ చూడడానికి చిన్నగా ఉంది కానీ ఇంటి ముందు ప్లేస్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఇచ్చారన్నమాట. సో నేను అంతా క్లియర్గా చూపిస్తాను మీకు. ఇది అమ్మ ఉంది కదా, అమ్మ ఉన్న ప్లేస్ వచ్చేసి బెడ్రూమ్. ఇది 5x6 మంచం ఉంటుంది కదా, మనకు డబల్ కాట్ మంచాలు ఉంటాయి కదా, 5x6 మంచం అయితే పడుతుంది ఇందులో. అండ్ అటాచ్డ్ బాత్రూము. సో ఆ పక్క వాళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. అండ్ అటు ఇటు రెండు వైపులో విండోస్ అయితే ఇచ్చారన్నమాట. ఇది కిచెన్ ఏరియా అనమాట ఇది. సో ఇటు సైడ్ మనము ఈశాన్యమ్మ ఈస్ట్ ఫేస్ అనుకుంటే ఏదో అంటారు, అటువైపు మనం గ్యాస్ పెట్టేసుకున్నా ఇటు సైడ్ మనం అన్ని కప్బోర్డ్స్ పెట్టేసుకోవచ్చు. అంటే కప్బోర్డ్స్కి మనం సామాన్లు పెట్టుకోవడానికంటే ఏం వెయ్యలేదు, జస్ట్ రూమ్స్ వరకే ఇలా వేసి ఇచ్చారన్నమాట. కిచెన్, బెడ్రూమ్, హాల్ అన్నట్టుగా వాటి వరకే ఇచ్చారు. సో ఆ మూలకు వచ్చేసి మనకు కిచెన్ ఏరియా వస్తుంది. అండ్ ఇది ఉంది కదా, ఈ మూలకు వచ్చేసి మనం దేవుడు మందిరం అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది హాల్లో వచ్చేసి పెద్ద విండో అండి. ఆ ఇంటికి మధ్యలో ఒక పెద్ద విండో ఇచ్చారన్నమాట. ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లోకి దూకేయచ్చు, అలా ఉంది. సో ఇంటికి మధ్యలో 2 అడుగులు గ్యాప్ అయితే వదిలారన్నమాట. ఇక్కడ నేను కూడా మా అమ్మకి అదే చెప్తున్నాను. ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లోకి, ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో దూకేయచ్చు, ముచ్చట్లు చేసుకొని కూడా మంచిగా ఉంటుందమ్మా అని చెప్పేసి పెద్ద విండో అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కూడా బాగా ఇచ్చారండి, సూపర్గా ఇచ్చారు వెంటిలేషను. నేను ఫస్ట్ బయట నుంచి చూసి ఏంటిది ఒక చిన్న బాత్రూమ్ అంతా ఇల్లు కట్టారేంటి, ఇది ఎలా ఉంటారు అసలు ఇంత చిన్న ఇంట్లో అని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యాము. బట్ లోపలికి వచ్చి చూసిన తర్వాత ప్లాన్ ప్రకారం ఓకే, ఓవరాల్గా మరీ తీసేసే విధంగా అయితే ఏం లేదు. నేనైతే 100కి 80 ఇస్తానన్నమాట. 100కి 80 ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. అండ్ అలాగే ఇంటి ముందు ఇంకా చాలా ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఇల్లు ఎంత ఉందో అంత ప్లేస్ ముందు ఇచ్చారంటే గవర్నమెంట్ వాళ్ళు మొత్తం కట్టించి ఇవ్వకుండా హాఫ్ పార్ట్ వరకు వాళ్ళు కట్టించారు, మిగతా హాఫ్ అనేది మనం కట్టుకోవాలన్నమాట. పొడవు అయితే చాలా పొడవు ఇచ్చారండి, చాలా పొడవు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పడుతుందన్నమాట, చాలా పొడవు ఇచ్చారు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నంత బెడ్రూము. ఇంకా ఏదో చెప్తాం అనుకున్నాను, మర్చిపోయినాను. సో మీరు ఎంతమంది మనలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళంటే చాలామందికి ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానివ్వండి, కొంచెం జాబ్ హోల్డర్స్, ఆల్రెడీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అయితే ఇవ్వలేదు కదా. అసలు హౌసెసే లేని వాళ్ళు, పూర్ పీపుల్స్ ఇలా వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకే ఇచ్చారు కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన ఫాలోవర్స్లో? సో మీకు కూడా ఇలా సీఎం జగన్ గారు హౌసెస్ అనేవి మీకు వచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రైట్? సో పర్లేదండి, బాగానే ఉంది, తీసేసే విధంగా అయితే ఏం లేదు. అండ్ ఇంకా ఆ రోజు హౌస్ అనేది మొత్తం చూసుకొని అమ్మది ఏమంటారు తంబు వేయిస్తే సబ్మిట్ చేయాలని చెప్పారనమాట. ఆన్లైన్లోకి సబ్మిట్ చేయాలని చెప్పారు. సో అందుకని చెప్పేసి వెళ్ళున్నాము. పని అయితే అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఉన్న మైనస్ ఏంటంటే ఇది చాలా ఊరికి మేమున్న టౌన్కి ఈ ప్లేస్ వచ్చింది చాలా దూరంలో ఇచ్చారన్నమాట, చాలా దూరంలో. ఇదిగో చూపిస్తున్నాను కదా. సో సెకండ్ వన్ మిడిల్లో ఉన్న హౌస్ మాది, ఆ చివర ఉన్నది వేరే వాళ్ళు తెలీదు.
సో మిడిల్లో ఉన్నది మాదన్నమాట. ఈ సిమెంట్ ఉంది కదా, నేను ఫింగర్ చూపిస్తాను కదా, ఇంతవరకు మా ప్లేస్, మా ఆ ఇంటి దగ్గర నుంచి ఫ్రంట్ ఇంత ఓపెన్ ప్లేస్ అనేది వదిలేశారన్నమాట. మొత్తం కూడా ఇదంతా మనమే కట్టుకోవాలి, చాలా ప్లేస్ అయితే వదిలేరన్నమాట. సో మేము ఉన్న ఊర్లో నుంచి ఈ ప్లేస్ వచ్చింది చాలా దూరం, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండొచ్చు దీనికి. 10 కదండి, ఇంకా ఎక్కువే ఉంటుందేమో. అదిగాక కొండ ఉందండి, ఇంటి పక్కనే కొండ ఉంది. నేను మా అమ్మతో చెప్తున్నా, ఎవరైనా హస్బెండ్ వైఫ్ గొడవ పడ్డారనుకోమ్మా, కొండ ఎక్కుతారేమో, నేను చచ్చిపోతాను అది అని చెప్పేసి కొండకి గొడవ పడతారేమో పడవ అని చెప్పేసి చెప్తా ఉన్నాను అనమాట మా అమ్మకి. ఎవ్వరు లేరండి, నేను మా అమ్మ వెళ్ళినప్పుడైతే ఒక్కరు కూడా లేరు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా బీహార్ వాళ్ళంట. నాకైతే భయం వేస్తూ ఉంది. ఒక్కరమే వచ్చాము అంటే ఆఫీసరు మీరు వెళ్ళండి అమ్మ మేము వస్తామని చెప్పారన్నమాట. మేము వెళ్ళిన గంటకు వచ్చారండి. అక్కడేమో వర్క్ చేసే వాళ్ళు బీహార్ వాళ్ళు, నాకేమో భయం వేస్తూ ఉంది, ఏం అర్థం కావట్లేదు అనమాట. సో అలాగా ఈ ఇల్లు అనేవి కొండ దగ్గర ఇవ్వడం వల్ల జనాలందరూ ఇంత ఊరి చివరికి ఎవరు వచ్చి ఉంటారు, ఇక్కడ ఎలా ఉంటారని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యారనమాట. స్థలం పెద్దగానే ఇచ్చినా కానీ ఊరి చివర, అది కూడా కొండ దగ్గర ఇవ్వడం వల్ల డిసప్పాయింట్ అయ్యారనమాట. ఫైనల్లీ మేమైతే డిసప్పాయింట్ కాలేదు, బాగుంది. అక్కడ తరుణ్ ఏంటంటే నా చేతి మీద హెచ్ఆర్ అని రాస్తున్నాడు. హెచ్ అంటే ఏం పేరు, హేమంత్, ఆర్ అంటే రాస్తారు అనమాట. సో అది ఇది మన ఇంట్లో ఫిష్ బౌల్ ఉంది కదా, ఇలా ఫింగర్ పెట్టినప్పుడు ఆ ఫిషెస్ అన్నీ అక్కడికి వచ్చి ఫిష్ స్పా అంటారు కదా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో ఫిష్ స్పా అంటుంటారు కదా, స్పా చేస్తుంటారు కదా. సో అలా చేస్తూ ఉంది. అలా పెట్టినప్పుడు చక్కెర గిలింతలు వస్తుంది అన్నమాట, మంచిగా ఉంది. అలా చేసినప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుద్ది అంట మన బాడీలో. సో అది బాగా అనిపించింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది. అంటే మా మామయ్య వాళ్ళది ఫంక్షన్ ఉంది మరుసటి రోజు. సో కంటిన్యూస్గా 2 days వ్లాగ్ అనేది పెడుతున్నాను అనమాట ఇది. ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో కొంచెం స్నాక్స్ అవి తెచ్చుకుందామని చెప్పేసి నేనైతే ఒక ఎగ్ బజ్జీ తెప్పించుకున్నాను. సాయికి ఏమో మిర్చి బజ్జీ, తరుణ్కి ఏమో బోండాలు. సో అలాగా స్నాక్స్ అయితే తిన్నామన్నమాట. సో ఇంకా సాయికి వచ్చేసి సొరకాయ ఉంటుంది కదా, అది ఇచ్చానన్నమాట, ఇలా మంచిగా చెయ్యి అని చెప్పేసి. సొరకాయ చెక్కలు అంటారు కదా, సో టిఫిన్కి మరుసటి రోజు టిఫిన్కి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందామని చెప్పేసి ముందు రోజు ఈవినింగే ఖాళీగా ఉన్నాను, ఏం వర్క్ లేదు, ఏం చేస్తామా అని చెప్పేసి ఇంకా ఇలా ఈ వర్క్ అనేది చేస్తూ ఉన్నాను. సో ఆయన మంచిగా అదంతా తీస్తూ ఉన్నాడండి. అండ్ నిన్న తరుణ్ది బర్త్డే బ్లాగ్ పెట్టున్నాను. సో చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను వీడియో లింక్ అని చూడండి. అండ్ ప్లీజ్ వీడియోస్కి లైక్ చేయరా. లైక్స్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి, అండ్ ఆల్సో వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఐ హోప్ యూ, నాకు తెలుసు నేను మీ అందరిని డిసప్పాయింట్ చేస్తున్నాను వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోవడం వల్ల. బట్ ఐ ప్రామిస్ ఇప్పటి నుంచి డే బై డే అయినా 2 days ఒకసారి వ్లాగ్స్ పెడతాను. సో వ్లాగ్స్ కంటిన్యూస్గా పెట్టకుండా ఉన్న రీజన్ ఏంటంటే, ఒకప్పుడు వ్లాగ్స్ అనేవి చేయడం చాలా ఈజీ అయిపోయింది నాకు. అసలు రఫ్ మీరు చూసుండొచ్చు, నా పాత సబ్స్క్రైబర్స్ అయితే ప్రతిరోజు కంపల్సరీగా వీడియో అనేది పోస్ట్ చేసేదాన్ని. అసలు నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు వీడియోస్ పెడుతూనే ఉండేదాన్ని, అంత హార్డ్ వర్క్ చేసేదాన్ని. అంటే అప్పుడు వ్లాగ్స్ చేయడం నాకు చాలా ఈజీ అనిపించింది. ఇప్పుడు వ్లాగ్స్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్లాగ్ కూడా మీకు కొత్తగా చూపించాలి, టాపిక్ కొత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎక్కువ అయిపోయాయి కదా, అప్పటికంటే ఇప్పుడు ఛానల్స్ ఎక్కువ అయిపోయేసరికి అర్థం కావట్లేదు అనమాట, పిచ్చెక్కుతూ ఉంది. ఛానల్స్ ఎక్కువ అయిపోయినాయి, కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి అనేసి ఆలోచించి అలాగా వ్లాగ్స్ చేయడం కూడా కష్టంగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే సొరకాయ ఉంది కదా, సొరకాయ తీసాం కదా, అది బియ్యం పిండి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, ఉల్లిపాయలు, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు అవన్నీ వేసి మంచిగా పిండి అనేది మిక్స్ చేస్తున్నాను. ఇది మీ అందరూ తెలిసే ఉంటుంది, తెలంగాణ వాళ్ళకు కూడా తెలుసు. ఇది అంటారండి తెలంగాణ వాళ్ళు, గుర్తు రావట్లేదు. అది చాలా 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 బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్దీ ఫుడ్. అసలు సొరకాయ అంటే ఎంత మంచిది అసలు మన బాడీకి, మనకి. మేము ఇందులో పెరుగు వేసుకొని తింటాము, సూపర్ ఉంటుంది. అండ్ మీగడ ఉంటుంది కదా, పెరుగు మీగడ, సో అది వేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది. నేనైతే పెరుగు వేసుకొని తింటాం అందరం ఇంట్లో, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ టిఫిన్ అనమాట ఇది. రైట్, అట్లాగా వ్లాగ్స్ చేయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. అండ్ మీకు తెలుసు, ఇంట్లో నేను పిల్లలే ఉంటాము,
రొటీన్. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపించడానికి ఇష్టపడరు. ఏదైనా ఫంక్షన్ ఉండి ఫంక్షన్స్కి వెళ్ళినా అందరం కలిసినా కానీ అంటే యూట్యూబ్ అంటే తెలియదు కదా. సో అమ్మో ఫోన్లో మనం వస్తాము అందరూ మనల్ని చూస్తారని చెప్పేసి భయం కనపడరు అన్నమాట, కనిపించడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఇష్టం లేక మన బలవంతంగా తీయలేంగా. సో అలాగా రొటీన్ అయిపోతూ ఉందండి, నాకు అందుకే అర్థం కావట్లేదు. సో చేస్తాను. ఇంకా నైట్ సొరకాయ చెక్కలు పిండి కలిపేసాను, కొంచెం వంట పని అన్నీ చేసేసిన తర్వాత సాయి వేసాడు అనమాట ఈ ఆమ్లెట్. సాయి ఆమ్లెట్ బాగా వేస్తాడు. ఇంకా అలా గుంటూరు కారం మూవీ పెట్టేసుకొని పప్పుచారు విత్ ఆమ్లెట్ వేసుకొని హ్యాపీగా తింటా ఉన్నామన్నమాట. పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం, మై ఫేవరెట్ అనమాట. సో ఇప్పుడైతే రావట్లేదు ఉప్పు చేపలు ఇంటి సైడు. సో చిన్నప్పుడు మస్తు వచ్చేవి, మా అమ్మ చాలా చేసేది, కుదరట్లేదు. సో అలాగా ఆ రోజు అయితే నైట్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఇది మార్నింగ్, మరుసటి రోజు మార్నింగ్ అనమాట ఇది. ఇంకా మేము ఫంక్షన్కి రెడీ అవ్వాలి. ఇంకా మాకంటే ముందు సాయి లేస్తాడనమాట, ఫస్ట్ సాయి లేస్తాడు ఇంట్లో ఆల్మోస్ట్. ఒక్కొక్కసారి నేను కూడా లేస్తుంటాను అనుకోండి. ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా సొరకాయ చెక్కలు పిండి కలిపాను కదా, నైట్ కలిపి పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇవి ప్రిపేర్ చేసుకొని తిని ఇంకా పిల్లలు మేము రెడీ అయిపోయి ఇంకా ఇక్కడ నుంచి నేను పిల్లలు మొక్కలమే వెళ్ళాము, స్కూటీ మీద బయలుదేరామన్నమాట. అమ్మ మార్నింగే వెళ్ళిపోయింది. అమ్మ మార్నింగ్ 4:35కేమో వెళ్ళిపోయింది అనమాట తను. అంటే ఉదయాన్నే వెళ్తే కొంచెం మనం వెళ్ళినట్టు ఉంటుంది, జనాలను కలిసినట్టు కూడా ఉంటుంది కదా. అందులో మా బావ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు, శనివారమే రమ్మన్నారు. శనివారం అంటే మా బావ వాళ్ళది చీమకుర్తి, ఒంగోలు దగ్గర చీమకుర్తి ఉంటుంది కదా. సో ప్రాపర్ వచ్చేసి వాళ్ళు చీమకుర్తిలో ఉంటారన్నమాట. సో ఫంక్షన్ వచ్చేసి అర్ధవీడు అంటారండి. సో కంబం గిద్దరు అక్కడ ఉంటుంది, అర్ధవీడు అనే విలేజ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు పుట్టి పెరిగింది అర్ధవీడులో. సో ప్రజెంట్ అయితే వాళ్ళు చీమకుర్తిలో ఉంటున్నారన్నమాట. చాలా సంవత్సరం అయిందండి చీమకుర్తికి షిఫ్ట్ అయ్యి. వెనకాల నిజాలే, అది కడుగు గిన్నె చిన్నగా పెట్టుకో కడాయి. స్మెల్ బాగుందిలే. చూస్తున్నా కానీ నిజాలది నిజాలు ఏం లేదు వెనకాల తీసేరా బాబు. పగిలిపోయింది సరే కనుకో. అమ్మా నా గిన్నమ్మా, నా గిన్నమ్మా. ఎందుకు ఇంత లావు పడతావు? సో ఫంక్షన్ అయితే అర్ధవీడులో, బావ వాళ్ళు ఉండేదేమో చీమకుర్తిలో. సో రాధా ఆదినారాయణ, అదే మా మరిది ఆదినారాయణ అందరూ వచ్చేసి ముందు రోజు శనివారం రోజు వెళ్ళిపోయారన్నమాట చీమకుర్తికి. సో అక్కడి నుంచి కారు అండ్ బస్సు వెహికల్స్ పెట్టుకొని చీమకుర్తి నుంచి అర్ధవీడికి వచ్చారు. మేము కూడా అమ్మ నేను కూడా శనివారం రోజు వెళ్ళాలి కానీ ఇంకా ఎందుకులే, ఇంకా మార్కాపురం సైడే అన్నమాట అర్ధవీడు. మేము ఒంగోలుకి వెళ్ళి మళ్ళీ ఒంగోలు నుంచి అర్ధవీడికి వెళ్ళి అంత రిస్క్ అవుతుందని చెప్పేసి. అండ్ మెయిన్ థింగ్ నేనైతే నిద్రకుండలేక నేను ఉదయాన్నే రెడీ అయ్యి ఇటు వస్తానులే అని చెప్పేసి నేనైతే పోలేదన్నమాట. సారీ. అలాగ ఇంకా అమ్మ ఉదయాన్నే 5 o'clock రెడీ వెళ్ళిపోయింది. నేను నిదానంగా తిని ఇంటి దగ్గర నుంచి 9:30కి స్టార్ట్ అయ్యాను అనమాట మార్నింగ్. హెయిర్ గాలికి మొత్తం పూలు పెట్టుకున్న వాడిపోయి లేసిపోతుందని చెప్పేసి ఇలాగ రబ్బర్ బ్యాండ్ అలా వేసేసుకొని స్కార్ఫ్ కట్టేసుకొని అక్కడికి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జడ వేసుకొని పూలు పెట్టుకున్నాను అనమాట. అయితే నా చీరలు కట్టుకున్నప్పుడు మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకుంటేనే బాగుంటుందండి. అండ్ ఇంకో విషయం, ఈ చీర మా అమ్మ ఇప్పించింది 2022లో
తిరునాళ్ళ పండగకి అమ్మ ఇప్పించిందనమాట ఈ శారీ, ఆరెంజ్ కలర్ శారీ. చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఎందుకు శారీ మెత్తబడి పాడైపోయిందండి. ఒక్కసారే కట్టుకున్నాను ఇది, బట్ ఎందుకు శారీ క్వాలిటీ అనేది చేంజ్ అయిపోయిందనమాట. అలాగా ఇంకా అమ్మ వెళ్ళిపోయింది కదా, అమ్మ ఉదయాన్నే బయలుదేరేసి ముందే వెళ్ళిపోయింది. నేను నిదానంగా వస్తాను, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి ఇంకా నేను పిల్లలు రెడీ అయ్యి స్కూటీ మీద మార్కాపురం నుంచి ఖమ్మంకి 1 అవర్ జర్నీ ఉంటుంది. ఖమ్మం వరకు మేము ముగ్గురం వెళ్ళాము. ఖమ్మం నుంచి మా పెద్ద మామయ్య కొడుకు ఉంటాడనమాట, వాడు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఒక్కదాన్ని పోలేను కదా, సో మా అమ్మ వాళ్ళు ఉండేసి రమ కోసం వెయిట్ చేయరా, రమ నువ్వు పిల్లలు రండి అని చెప్పేసి చెప్పిందనమాట. ఇంకా ఖమ్మంలో మా పెద్ద మామయ్య కొడుకు నా కోసం వెయిట్ చేస్తూ ఉండ్రు. ఇంకా ఖమ్మం నుంచి మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. అసలు రోడ్డు మీద ఒక్కరు లేరండి. అంటే ఒక్కరంటే కనీసం బస్సులు కానీ బైక్స్ కానీ ఏది కూడా ఎదురవ్వట్లేదన్నమాట. అసలు చాలా భయం వేస్తూ ఉంది. అంటే నేను సీరియస్, నా పక్కన ఎవరైనా ఉంటే నేను హ్యాపీగా డ్రైవ్ చేయగలుగుతాను, భయం ఉండదు. కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే గుండెలు అరచేతుల్లో పెట్టుకొని వెళ్ళాలన్నమాట, అట్లా ఉంటుంది. నేను డ్రైవ్ చేస్తున్నా కానీ మా అమ్మ, మా చెల్లి, మా మామయ్య కొడుకులు, మా బావాలు ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఎక్కడి దాకా వచ్చావు, జాగ్రత్త జాగ్రత్త అని చేస్తూనే ఉన్నారన్నమాట. ఇంకా అలాగా ఖమ్మం వరకు అయితే వచ్చేసిన. ఇంక ఈ అబ్బాయే మా పెద్ద మామయ్య కొడుకు. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మేమందరం కలిసి ఊరికైతే వెళ్ళిపోయాము. కంబం మార్కాపురం దగ్గర కంబం ఉంటుంది. సో ఇది ఖమ్మం అనమాట ఊరు. నేను పుట్టి పెరిగిన ఊరు అనమాట. అంటే పెరిగింది ఇక్కడ కాదులేండి, మార్కాపురంలోనే. 4 ఇయర్స్ వరకు ఖమ్మం, 3 ఇయర్సే, నేను పుట్టిన 3 ఇయర్స్ వరకు మాత్రమే ఖమ్మంలో ఉన్నాము. నాకు 3 ఇయర్స్ అప్పుడు కాలుకి యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఇంకా మా నాన్న ఇంకా ఇక్కడ వద్దులే అని చెప్పేసి మార్కాపురంకి వచ్చేసామన్నమాట. అంటే మార్కాపురం మా నాన్నగారి ఊరు, ఖమ్మం అమ్మది. సో అలా అన్నమాట. అండ్ రైట్ అనడం మానుకోవాలి, అది వస్తూ ఉంది, సారీ. అండ్ ప్లీజ్ వీడియోస్కి అయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూడండి వ్యూస్ తగ్గుతూ ఉన్నాయి, ప్లీజ్. అండ్ లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోకండి, ఓకేనా. సో వీడియో వచ్చేసి మా పెద్ద మామయ్య పెద్ద కొడుకు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, 2 మగపిల్లలు అనమాట. సో మా అత్తయ్యకి మొత్తం 4 మగపిల్లలు. ఫస్ట్ 2 మగపిల్లలు పుట్టి చనిపోయారు, తర్వాత వీళ్ళిద్దరు అనమాట. అసలు ఎండ ఎలా ఉందంటే అలా ఉందండి. ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుంటేనే మొక్కలు అంతంత మాత్రంగా ఉన్నాయి అన్నమాట. నేను మార్కాపురం నుంచి అద్దెవీడికి వెళ్ళేసరికి మసి బొగ్గ అయిపోయాను అన్నమాట. స్కార్ఫ్ కట్టుకున్నా కానీ పక్క పల్లెటూరు అన్నమాట. అసలు దుమ్ము ఎత్తిపోస్తూ ఉంటుంది అన్నమాట డ్రైవింగ్లో. ఫేస్ అంతా పాడైపోయింది. ఆ స్కార్ఫ్ కట్టుకోబట్టి అక్కడికక్కడికి అలా ఉందన్నమాట. సో ఫంక్షన్ ఇక్కడండి, ఓకే. ఫంక్షన్ వచ్చేసి పొలాల్లో చేస్తారండి, ఇంటి దగ్గర కాదు. ఇంటి దగ్గర దేవుడికి పూజించుకొని పొలాల్లో ఇలాగ భోజనాలు, మేకపోతులను కోసి అది దేవుడికి బలిచ్చి ఇలా ఫంక్షన్ అయితే చేస్తారు. ఇక్కడ ఉన్న దేవుడు ఏంటంటే గుర్రప్ప స్వామి అనమాట. మా మామయ్య వాళ్ళ ఇంటి పేరు గుర్రపుశాల. సో గుర్రప్ప స్వామి అంటారు కదా, గుర్రప్పుడు అంటారు కదా, చాలామంది తెలిసే ఉంటుంది ఏపీ వాళ్ళకైతే. సో ఆ దేవుడు మా మామయ్య వాళ్ళ ఇంటి కులదేవుడు అన్నమాట ఈయన. సో ఇంకా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని మా బావ వాళ్ళ పిల్లలకి ఇద్దరికి వెంట్రుకలు, అంటే పుట్టెంట్రుకలు కాదు, దేవుడికి వెంట్రుకలు అనేవి ఇచ్చారనమాట. ఫ్యామిలీ మొత్తం వెంట్రుకలు అనేవి ఇచ్చేసి మేకపోతులు అవి కోసారనమాట, బలి ఇచ్చారు దేవుడికి. సో ఇచ్చేసి అందరికీ భోజనాలు అవి చేశారనమాట. ఇక్కడ చాలామంది వచ్చారు, టెంట్లు వేసారు చూసారా. బట్ మేమైతే మొత్తం షూట్ చేయలేదు. ఇక్కడ చెప్పాను కదా మా వాళ్ళు కనపడరని, మేము చూపించము, ఎందుకు అడగకుండా మనం చేసామనుకోండి మళ్ళీ లేనిపోని అన్ని మాటలు వస్తాయని చెప్పేసి మేము మా వరకే షూట్ చేసుకుంటాం వీడియోస్, ఎవరిని చూపించాము. ఇక్కడ అక్కడ రెడ్ కలర్ శారీ ఆవిడ ఉంది కదా, ఆవిడ మా వదిన, మా అన్న వాళ్ళ భార్య, మా వదిన. ఇంకా పిల్లలు, మా మామయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారు. సో ఇంకా అలాగా భోజనాలు అవి చేసుకొని ముచ్చట్లు చేసుకుంటా కూర్చున్నాం అందరము. ఇంకా ఈవినింగ్ 5:30 ఇప్పుడు బయలుదేరాము. ఇంకా దారిలో వచ్చేటప్పుడు రేగి పళ్ళు చెట్లు ఉన్నాయని చెప్పేసి ఆ రేగి పళ్ళు చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ ఆగడము, రేగి పళ్ళు కోసుకొని తినడము. ఇవి రాధా వాళ్ళు అయితే మా మరిదికి ఇష్టం అంట. ఇంకా రాధా కూడా మా మరిదికి తోడు బాగా. ఇంకా ఎక్కడ రేగి పళ్ళు దొరికితే ఇంకా అక్కడ బండి ఆపడము, కోసుకొని తినడము, ఇలా చేస్తూ వచ్చారు. ఇంకా హ్యాపీగా అలాగా బండ్ల మీద మాట్లాడుకుంటూ రేగి పళ్ళు కోసుకుంటూ, ఈవినింగ్ టైం కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఖమ్మం చెరువు చూసుకుంటూ
ఇంకా ఈవినింగ్ ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో నేనైతే నాకు రేగిపళ్ళు చాలా ఇష్టం అండి చిన్నప్పుడు. ఇప్పుడు పెరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో అసలు రేగిపళ్ళు తినిందే లేదు నేను. నాకు చిన్నప్పుడు చాలా 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 ఇష్టం. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ గబ్బ వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసేసానన్నమాట. చెమటలు, ఎండ, దుమ్ము చిరాకు పుట్టేసింది నాకైతే. వచ్చి వెంటనే ఒక్క నిమిషం అలా కూర్చోకుండా స్నానం చేసేసి ఇంకా ఒక దోశ తెప్పించుకొని దోశలు తిన్నాము, పాలు తాగేసి పడుకున్నాం అనమాట. 9:30 కల్లా పడుకునేసామండి. ఇది కంప్లీట్ వ్లాగ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.